భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ఉపవాసం, జాగరణలతో మిగతా పండుగల కన్నా ఎంతో ప్రత్యేకం. రాత్రిపూట పూజాధికాలు జరపడం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వ పత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాతి రోజున జీవితం గడపడమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉంది అనే సమాధానం కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది. అది చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకోవడం అతని దినచర్య. అయితే ఓ రోజు ఉదయాన్నే వేటకు వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేలైనా ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని సంహరించవచ్చని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపునకు అడ్డంగా ఉండటంతో ఆ చెట్టు కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివ శివ అంటూ ఉండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినం అని కూడా ఆ బోయవానికి తెలియదు. రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపడం అధర్మమని వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడు మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింకని చూడటం, పైగా అది మానవ భాషలో మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలి అనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతని కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటికి ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతి గుర్తు తెచ్చుకుని బోయవాడు ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోపే అది కూడా మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా ఏమైనా వచ్చాయా అని అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకి ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు ఆ మగజింకకి తెలిపాడు. అప్పుడు ఆ మగజింక, అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకుని వస్తానని ఇప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళిపోయింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చుని ఉన్నాడు. అయితే ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. విల్లు ఎక్కుబెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవానికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకు వచ్చి ముందుగా తనను చంపమంటూ ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తతను తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతడు తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడివేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఏనాటితో ఓ శివలింగం ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది.
4 జాము వరకు మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. ఇంకా ఆ జింకల సత్యనిష్ట అతడి మనసును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ రోజు చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతోంది. బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింసా ధర్మాచరణమూర్తిగా నిలపగలిగింది. సత్యధర్మ పరాయణులు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది అని పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు. ఈ మహిమను చూసావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మం అవుతాయి. జంతువుల్ని చంపే ఆ వేటగాడు ఆ పర్వదినాన జింకలు అడిగాయని చెప్పి వాటిని చంపకుండా వదిలేశాడు కాబట్టి ఆ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించాను. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయముగా మార్చాను. హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసినా తెలియక చేసినా భక్తితో చేసినా కానీ మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. ఈ వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు. అనుకోకుండా జాగరణ చేశాడు. యాదృచ్ఛికంగా శివలింగం మీద మారేడు దళాలు పడ్డాయి. అయినా సరే తాను ముక్తిని పొందాడు. ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఓ గొప్ప సంకేతకంగా చెప్పవచ్చు. మరి ఆ మహాశివరాత్రి నాడు మనం ఏం చేయాలి? రోజంతా ఉపవాసం లేదా ఒక పూట భోజనం చేయొచ్చు. జాగరణ అంటే రాత్రంతా కూడా మెలకుగా ఉండాలి. అలాగే బిల్వపత్రాలతో పరమశివుని పూజించాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా కూడా జపించాలి. శివకథల శ్రవణం, శివుని యొక్క మహిమ, ఆ మహిమలకు సంబంధించిన గాథలన్నింటినీ వినటం చదవటం కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మహాశివరాత్రి వ్రతం యొక్క ఫలితాన్ని కనుక చూస్తే జన్మ జన్మల పాపాలు కూడా క్షమింపబడతాయి. యముడి యొక్క భయం కూడా దూరం అవుతుంది. ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ పరమశివుని యొక్క కృప మీ అందరిపై ఉండుగాక. హర హర మహాదేవ శంభో శంకర. ఈ కథను భక్తితో విన్నవారికి చదివిన వారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.